ఈ రోజు తెలంగాణ ఎక్స్ప్రెస్ టూర్ మెదక్ జిల్లాలో. మెదక్ జిల్లా ప్రజల స్థితిగతులు ఏంటి, కొత్తగా రాబోతున్న ప్రభుత్వం నుంచి ఆ జిల్లా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గల్లీలో రోడ్ ఎట్లున్నా చెప్పు. బురదల్లే వస్తాం మేము, ఈడికి బురదల్లే వస్తాం. ఆడికెళ్ళి ఈడికి ఎవరు చెప్తే ఆడ ఓట్లకి వస్తే మరి ఓటుకి వేస్తారు. ఎండాకాలం మీకు ఏమైనా పని ఉంటుందా? పని దొరుకుతుందా? ఏం పని లేదు సాబరే, మాకు పని లేదు, ఏం లేదు. ఇంట్లో కూర్చుంటాము, తింటున్నాము. ఆడికెళ్ళి వస్తుంది. ఏం పని ఉన్నది మా దగ్గర? ఏం పని లేదు. అప్పుడు ఎండాకాలం అప్పుడు చేస్తాం పని, వానాకాలం చేస్తాము 6 నెలలు. ఇప్పుడు 6 నెలలు ఇంట్లోనే కూర్చుంటాం. నెల అయితాయా? నువ్వు చెప్పిడా ఇప్పుడు మీకు పని లేదు, 4 నెలల వరకు మీకు నిజంగా పంట ఉండదు, ఏముండదు. మరి అప్పుడు మీకు ఉపాధి హామీ పథకం పనులు ఉన్నాయా? 8 రోజులు పెడతారు, 8 రోజులు బంద్ పెడతారు. ఎలా చేస్తారు పని? పని అయిపోయిన వెంటనే పైసలు ఇచ్చేస్తారా? దానికి తిప్పుతారా? తర్వాత ఇప్పుడు నెల పైసలు రాకొచ్చినాయి. ఇంకా పైసలు లేదు. ఉపాధి హామీ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీకి పని మొత్తం పని అని చెప్తారు. 4 నెలలు అన్ని మీద చేసుకో. నెల పెట్టకొచ్చి 4 నెలలు ఆడికెళ్ళి పెడతారు. పెన్షన్ అవన్నీ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి? పింఛన్ వస్తలేదు మాకు. ఇద్దరే ఉన్నాము, చేసేటోళ్ళు కూడా లేరు. మాకు ముసలోళ్ళు అయిపోయినాము, శాతం అయితలేదు. పింఛన్ వస్తలేదు. చేస్తా అంటున్నారు, చేస్తలేరు. మీటింగ్ లో చెప్తే ఊరోళ్ళు ఉన్నారు, ఖరాబ్ అవుతుంది, ఎందుకు చెప్పాలని మూసుకొని కూర్చుంటే బాణం పోతున్నారు అంతే. 50 ఏళ్లలో ప్రభుత్వాలు మారుతుంది తప్ప మా జీవితాలు మారలేదు. కాబట్టి మళ్ళీ ఇంకేం చెప్పాలి? మాకు ప్రభుత్వం ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ఓటు వేయాలా వద్దన్నటువంటి అపనమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలంటున్నారు. కొంతమంది ఇక్కడ కొంత పెద్ద మనుషులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ ఊరు మీది? ఎర్రబొగుడ. ఇప్పుడు మీరు అప్పుడు 50 ఏళ్ల కింద రోజులు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడే చాలా గవర్నమెంట్ పథకాలన్నీ వచ్చినాయి. మాది అప్పుడు ఎంత ఉన్నది, ఇప్పుడు అంతనే ఉన్నది. ఏం కాలేదు పని. నీళ్ళు పని బి లేదు, రోడ్డు పని బి లేదు, ఏం బి లేదు. ఇప్పుడు లీడర్లు ఏం చేసినారు, బడిగా రాళ్ళంతా ఉన్నది. అది తీయాలంటే అదంతా మధ్యలో పోయి పైసలన్నీ దేని వేసినారు. మళ్ళీ భూమి ఉన్నట్లే ఉన్నది. మేము కూలీ కష్టం చేసి బతుకుతున్నాం. గవర్నమెంట్ భూమి ఇచ్చినా కూడా ఇయ్యనట్టు మళ్ళీ కూలీ చేస్తున్నాం. కూలీ చేస్తున్నాం. ఏం చేయలేము మరి. అది భూమి బడిగా రాళ్ళు ఉన్నాయి, తీసేస్తేనే పంట పడుతుంది. ఇక్కడే ఉంది, హైదరాబాద్ నీళ్ళు పోతున్నాయి. ఇక్కడ రైతులు నీళ్ళు మాకు కావాలని డిమాండ్ చేస్తారు. రైతుగా మీరు ఏమనుకుంటారు సింగూరు నీళ్ళ విషయం? సింగూరు నీళ్ళ విషయం సార్, ఇప్పుడు మాకు 2 TMCల నీరు ఇస్తారు సార్. మాకు ఇప్పుడు 2 TMCల నీరు మామూలుగా 40,000 ఎకరాలకు పనిచేస్తుంది. మాకు ఇంచుమించు 1,00,000 ఎకరాలకు నీరు ఇచ్చే ప్లాన్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు చేసినటువంటి పాపనవ్వలేదు. ఇంచుమించు చెన్నారెడ్డి పీరియడ్ నుంచి ఇప్పటిదాకా ఇదే పరిస్థితి కొనసాగింది. కానీ భవిష్యత్తులోనైనా మన ప్రత్యేక తెలంగాణ లోపల మన నీళ్లు మనకు వచ్చి మన పరిపాలన మనకు జరిగినప్పుడు మనకు కనీసం రైతాన్నకు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం సార్ మేము. ఇప్పుడు మాకు తెలంగాణ వస్తుంది, మాకు హెల్ప్ కావాలంటే మేము అనుకుంటున్నాం. కానీ సింగూర్ ప్రాజెక్టు ఇంత దగ్గర ఉన్నదంటే మాకు ఏం సాయం కూడా లేనట్టు కొడుతున్నది. మాకు ఈ పార్కాలకు ఈ తాగటానికి ఇప్పటి కూడా ఇంతకు సాలనేటట్టు అవకాశం కొట్టుకొచ్చి ఈ సంవత్సరం నుంచి అయితే మనకైతే ఇప్పుడు మొన్న కాలువ నీళ్ళు ఇడిచిర్రు. ఇప్పుడు 2-3 చెరువులు, 5-6 చెరువులు నిండినాయి. ఇప్పటికిట మనకు సరిపో అవి. మనకు 5 TMCల నీళ్లు ఇడిస్తేనే మనకు 100 ఎకరాల 1000 ఎకరాలకు మనకు సాగుకు సంబంధించి పారుతుంది. అట్లా గవర్నమెంట్ మనకు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి. సింగూరు నీళ్లు కావాలి సార్ మాకు. ఎందుకంటే ఇక్కడ దగ్గరనే ఉంది, కానీ మండుకుంట్లకు కుమ్మరికుంట్లకు అనేది ఇంకా ఇంతవరకు నీళ్లు లేవు. అక్కడ ఉన్నాయే దళితులు. ప్రస్తుతానికి అందులో నీళ్లు ఇడిస్తే మాకు మంచిగా వస్తాయి. ఏం పెద్ద ఏం గుంతలు తీస్తురే? ఏంది బీరప్ప జాతర? ఈ కరెంట్ సంపాదిస్తారా కొత్తగా? ఎన్ని సంవత్సరాలకు వస్తారు జాతర? అది 5 ఏళ్ళకి వస్తారా?
ఓహో, ఏ ఊరిది? మీది ఇదే ఊరా? నీ పేరేంది? నా పేరు విజయ్. విజయ్. మామూలు ఏం చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారా? ఎట్లా ఉంది వ్యవసాయం? ఎట్లా ఉంది? వ్యవసాయం కరెంటే సక్రమంగా లేదు, ఇంకేం చేస్తారు? నెత్తి చేతి పెట్టుకోవాలి, కూర్చోవాలి, అంతేనా? మళ్ళా ప్రభుత్వం అట్లుంది, వర్షాలు ఇట్లున్నాయి, ఎండలు అట్లున్నాయి. అయ్యమైన మన వర్షాలు పడి 15 స్తంభాలు పోయినాయి. 15 రోజుల దాకా ఎవరు పట్టించుకునే నాదురే లేడు, ఎండిపోతున్నాయి వడ్లు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం వస్తుంది, కొత్త గవర్నమెంట్ వస్తుంది, తెలంగాణ గవర్నమెంట్. ఇంతకుముందు ఏమో ఆంధ్ర గవర్నమెంట్ అన్నట్టు. మరి ఇప్పుడు ఏమైనా బతుకులు మారతాయి అనిపిస్తుందా మీకు? మన గవర్నమెంట్ మనకుంటే మారదా? ఏమైనా హెల్ప్ కదా మనకు? మన గవర్నమెంట్ మనకైతే ఏమైనా హెల్ప్ అవుతుంది కదా మనకు? కదా, అవుతుంది కదా. మన గవర్నమెంట్ గెలిపించుకోవాలి. ఇప్పుడు మీరు వ్యవసాయం చేయబట్టి బహుశా ఒక 15 ఏళ్ళు అవుతుందా మీరు చేయబట్టి? 15 సంవత్సరాలు, 18-20 సంవత్సరాలు అవుతుంది. 18 ఏళ్లలో ఇది వదిలేండి. 18 ఏళ్లకి ఇప్పటికి మీ జీవితంలో మీ బతుకులు ఏమైనా తేడా వచ్చింది అనిపిస్తుంది? మా బతుకులు ఏం తేడా లేదు, మా జీవితంలో ఏం మార్పు రాలేదు. మేము ఎట్లున్నామో గట్లనే ఉన్నాం. ఏమంటారా? చేసిన కష్టాలు తప్పలే మాకు. అన్ని మొత్తం అన్ని కొనడే, అన్ని పిరాలి అని ఏదానికి పోదా ఫెయిల్ అవుతున్నాయి. మీ అక్కడ డ్యూటీలు చేసుకున్నాయి. మీరు బాగా పండిస్తారు, మీ పంటలు కూడా రేట్ వస్తుంది కదా? లాభం లేదు, దానికి వస్తలేదు సార్. దానికి వస్తలేదు. మేంతా చేసినా కానీ 50,000 పెడితే 20,000 వస్తుంది, 30,000 పెడితే 40,000. ఎకరాకు 15-20 వేల లాగుడు పెట్టినాం. ఒక్కరోజు వర్షం వచ్చింది, అకాల వర్షం వచ్చింది అనుకోకుండా పోలు అయిపోయినాయి. ఆ ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో చేస్తే ఆ రైతుకి ఏమైనా మేలు అవుతుంది. 15 రోజులు చేసే వరకల్లా మళ్ళీ అది ఎండి పారటాకలేమో ఇంత గడ్లు వాసినాయి, పొలం అంతా ఎండిపోయింది, పొట్టల్లోకి వచ్చింది, కరువు దశలోకి వచ్చింది, అంతా నాశనం. కాకపోతే ఏముంది ఇప్పుడు? ఒక చెరువు నింటే మొత్తం బతుకుతా. కొత్తగా వచ్చేటువంటి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రైతులకి? రైతులకు అన్ని విధాలుగా మంచి చేయాలి గవర్నమెంట్. వ్యవసాయాన్ని లాభసాటి చూస్తేనే ఏ గవర్నమెంట్ అయినా ముందు పడుతుంది. నీకు ఓటు వచ్చిందా? ఇంతకుముందు వేసినావా? ఇది ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. నీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటేయబోతున్నావు? బాగానే పర్లేదు. ఫస్ట్ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇగో ఇదే మా కష్టం తప్పలేదు. గుర్తుంది మా రాజకీయం. మీరు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, వాళ్ళు మంత్రులు అవుతారు, లేకపోతే సర్కార్ వస్తుంది కొత్తది. కరెక్టే సారు, మాకేయండి అని వస్తున్నారు. వేసినాక మాకు ఏది చేస్తలేరు. ఎట్లా చేయాలి మేము? ఇక ఈ కష్టం చేసుకొని మేము బతుకుతున్నాం. ఇక మీరు వికలాంగుడు కదా, మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పింఛన్ ఉందా, లేకపోతే ఏమైనా గవర్నమెంట్ సాయం చేసిందా? పింఛన్ వస్తుంది, అంతే. 500 పింఛన్ వస్తుంది. ఏం చదువుకున్నారు మీరు? 9th వరకు. ఏదైనా మీదే ఊరు? ఈ ఊరు అంటే మాకేం తెలుసు. మీ ఊరు పేరు? కోడు. కోడురా. ఏం పేరు నీ పేరు? నాగయ్య. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓట్లు ఆడడానికి వస్తురా లీడర్లు? వస్తున్నారా? నేను ఇంతకుముందు చాలా సార్లు ఓటేసింటావు కదా ఇప్పటిదాకా, నువ్వు పెద్దగా అయినప్పటి నుంచి, యువకుడిగా ఉన్నప్పటి నుంచి. ఎప్పుడో నువ్వు ఇట్లా ఓటేసినో పోయి కలిసినావా? తర్వాత నీకే నేను ఓటేసిన చెప్పిన? ఎవరికి చెప్పలేను, ఎవరికి చెప్పలేదు, ఎవరేమీ ఇయ్యలేదు. అంటే వాళ్ళు ఓటు అడగడానికి వచ్చినప్పుడు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తారు కదా. చెప్తారు కానీ ఏది చేయలేదు సార్. ఇప్పుడు ఒక 50 ఏళ్ల కింద నువ్వు ఫస్ట్ ఓటేసినప్పుడు నీ బతుకు ఎట్లుండే, ఇప్పుడు నీ బతుకు ఎట్లుంది? ఏమైనా మారిందా నీ బతుకులా? బతుకులో మారలేదా సార్? మస్తు మారి. నాది నాకే దాలకు వచ్చింది. అప్పుడు అంటే ఇది అది చేసిన, కానీ ఇప్పుడు నాది నాకే దాలకు వచ్చింది. అంటే నువ్వు అనేది అప్పుడే బాగుండే అంటావా? అప్పుడే బాగుండే నాకు. అరే 50 ఏళ్ల గవర్నమెంట్ వచ్చి కోట్లు ఖర్చు పెట్టింది. ఓట్లు ఖర్చు పెట్టినా కానీ నాకు మేమే బాగుపడ్డాం, కానీ ఏం చేయలేదు, మాకేమి ఇవ్వలేమి ఇవ్వలేదు. వెనకడికే బాగుండే అంటావు? వెనకడికే మంచిగా ఉండే నాకైతే. ఇప్పుడు ఎన్ని వేలు ఇచ్చినా దానికి. అంటే మీరు ఓటు వేయడానికి అడగడానికి వచ్చినప్పుడు అది ఇది చేస్తామని చెప్తారు కదా, వచ్చి మళ్ళా మీకు ఏమైనా ఇచ్చిన ఓటు వేసినందుకు ఇది ఇచ్చిన చెప్తారు ఏమన్నా? మాకేమి ఏం అవసరం లేదు. మాకు మా రేఖల కష్టం తప్పది. ఏ రాజకీయంలో ఏం పోయినా మాకేం దొరకదు సార్. న్యాయంతో పోయినోనికి లేనే లేదు, అన్యాయానికి దుర్మార్గునికే ఉన్నది ఈ రోజుల్లో, గానీ న్యాయంతో పోయినోనికి మాత్రం లేదు. మీకు ఎట్లా ఉంది వ్యవసాయం? ఎట్లా ఉంది మీకు చెప్పండి. వ్యవసాయం ఏమున్నది? ఆడ ఎండిపోతున్నది, ట్రాన్స్ఫర్ అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, బుర్రమన్నది. అక్కడ ఆ శనికి కూర్చొని ఏం చేయాలి ఇంకా అని గుట్టల దిక్కు మళ్ళీ
ఇంకేం చేస్తాం? ఏం చేస్తావు గుట్టలో పోయి ఏం చేస్తావు? గుట్టలు ఏం చేస్తామంటే ఏదో ఇంకా కట్టెనో గారో ఏదో కొట్టుకోవాలి, చేసుకోవాలి, బతకాలి. మేం చేసిన దానికి ఇప్పుడు పనిహార పథకమే కాదు పెట్టారు. పనిహార పథకం పెడితే కూడా ఇది వరకు నెలకు కాదు 2 నెలలకు కూడా పైసలు రావు. ఎవడు తింటున్నాడో ఏం చేస్తున్నాడో ఎక్కన్నాయి. ఏం ప్రభుత్వం మన తప్పలేదు. అన్నిటికీ మేము సాయం చేస్తామంటారు కానీ ఎవరేం చేసలేదు. మన కష్టం చేసడం, మన పిల్లల బతికించడం మనకేం తప్పలేదు. ఈ చదివి ఇంకా వాళ్ళు సాకలిలో పోతారా లేకపోతే ఏమైపోతారో కూడా తెలియకొచ్చింది. టీఆర్ఎస్ వచ్చిందంటే ఎక్కడో 300 మందికి అక్కడ సిద్దిపేట ఇచ్చిండో ఎవరికి ఇచ్చిండు కథం. ఇక్కడ ఈ మెదక్ జిల్లాకి ఏం లేదు, ఎవరికి పట్టుకునేటోడు ఎవడే లేడు. ఒక్క దాని గురించి 15 మంది మిత్తి పడ్డదే అని తిట్టుకుంటున్నాం. అది ఏ విధంగా తెచ్చుకుంటున్నాం, ఏ విధంగా కడుతున్నాం. ఏం లాభం ఉన్నది? లాస్ట్ లెక్క పెడితే మిత్తితో సహా మీకే కట్టవలసింది ఉన్నది. మాకు లాభం అంటే వడ్డీతో సహా వస్తుందంటే ఏ వడ్డీ వస్తున్నది? ఎలక్షన్లు వచ్చినాయి, రాజకీయం ఎట్లా ఉంది? మీకు ఏమనిపిస్తుంది రాజకీయం చూస్తే? ఇక రాజకీయం అంటే ముందుగా నేను సర్పంచ్ వేసిన, ఓడిపోయినా ఇండిపెండెంట్ వేసిన ఉంటుంది. ఇక సపడా మొన్న ఎంపీటీసీ కూడా ఏమన్నారు కానీ వేయలేదు. గీతా కార్మికుడు అంటే మాకు ఇప్పటికైతే మేము సొంతగా అయితే చేసుకుంటలేదు, వేరేలోకి ఇస్తున్నాం. మాది మేము గీసుకొని అమ్ముకున్నా మాకు ఎట్లాగో బాధ ఉండదు. కానీ మేము ఏంటంటే ఇక కొందరు గీసే మేము 10 మంది ఉన్నాం మనకు గీసేళ్ళం. ఉట్టిగా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళ గురించి అందరం కలిసి ఒక డిపో లాగా చేసుకుంటాం అన్నట్టు. అట్లా చేసుకుని అట్లా అమ్ముకుంటాం. గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వచ్చే గవర్నమెంట్ నుంచా? ఇక గవర్నమెంట్ నుంచి అంటే ఇక మంచిగా ఉంటే మంచిగా చెట్లు మాకు లైసెన్సులు కానీ కళ్ళు కానీ మంచిగా అమ్మిపించుకుంటే మంచిగా ఉంటుంది. మాకు గవర్నమెంట్ నుంచి అంటే గుర్తింపు కార్డులు ఉండాలి మాకు. అటువంటి కొన్ని ఉన్నాయి మాగే డిమాండ్స్. ఇక ఏమిటి లైసెన్సులు, ఇప్పుడు లైసెన్స్ పోతే మళ్ళీ వస్తలేదు. ఆ లైసెన్స్ జియో మారాలి కంపల్సరీ. ఎట్లా ఉంది వ్యవసాయం? ఎట్లా ఉంది ఈసారి? పంటలు ఎట్లా పండినాయి? మంచి మంచి వానలు పడ్డా నీకు పోయినాయి అంటావు? నక్కనారం లేచి పడితే మరి ఎట్లా? మరి పంట నష్టమైంది కదా, పోయి ఏమైనా సర్కార్కి అడిగినావా? నాకు నష్టం అయింది అని అడిగినావా? ఎప్పుడైనా పంట నష్టమైనప్పుడు గవర్నమెంట్ పైసలు ఇచ్చిందా? ఇయ్యలేరు మాకైతే ఇయ్యలేరు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయేమో. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత అందరు వచ్చి లీడర్ ఓటే అంటారు. ఓటేసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తారా వాళ్ళు? ఎవడు ఎట్లున్నావు అని మళ్ళీ చూసినోడే లేవు. ఓటు ఎవరికని అమ్మా? ఓటు వేస్తే ఆయన గెలుస్తాడు, గెలిచి మంత్రి ఎమ్మెల్యే అవుతాడు. ఏం చేయాలి? ఇప్పుడు సర్పంచ్ మనం చేస్తున్నా. నీకు పెన్షన్ ఇస్తారు కదా? నీకు పెంచాలమ్మా. అది కూడా ఇప్పుడు అప్పుడు ఇంకా ఇట్లా ఒత్తులు లేకుండే, ఇప్పుడు అది వాడికి ఇస్తారంట, లేకుంటే అది కూడా ఇయ్యమా అంటున్నాడు. సర్పంచ్ గారు కూడా అంటుండే అదే మాట. కానీ అప్పుడు పంటలు బాగా పండుతున్నాయి, ఇప్పుడు పండుతున్నాయి? ఇప్పుడే పండుతున్నాయి పంటలు. కానీ ఇప్పుడు పెట్టిన పెట్టుబడి అంత వస్తుందా మరి అప్పట్లాగా? ఇక వచ్చింది దానికి ఏం చేస్తాను. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఇత్తు తిందామంటే కూడా ఇప్పుడు ఎండిపోయింది. మరి 50 ఏళ్లలో నీ బతికే మారలేదంటావు? నాకు ఇంకా అంటున్నా. అప్పుడు మంచిగా ఉండే, ఇంత గుమ్ములు పెట్టుకున్నాం, మంచిగా తిన్నాం. ఇంకా అప్పటికి మంచిగా తిన్నాం. ఇప్పుడు అవి వచ్చి నుంచి అమ్ముదాము, అప్పులను కడదాము, అమ్ముదాము. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 10 రూపాయలు నీకు కట్టద్దా? ఏం మిగులుతలేదంటావు? ఏం మిగులుతలేవు, గడ్డి పోసలు మిగులుతలేవు మాకు. అవే 200 గినా నమ్మవారు చచ్చినాక ఎన్నొద్దులకి ఇచ్చి ఊరోళ్ళు పటేళ్ళు ఏం చక్కగా లేరు. వాళ్ళే తింటారు. కట్టలు వస్తే మాకెవరు ఇస్తారు? ఇక నా మస్తు కాలు మొక్త అంటే వాటు కాయకిలి అంటారు. కాలు మొక్త ఇప్పుడు పొలం మొత్తం బయలు చేసింది. ఎవరు కట్టి నీళ్ళు సరిగా పడక వాళ్ళు ఇడిస్తే కదా నీ ఇరుగోడు. నాదేమైంది అంటాడు. కరెంట్ బాగుంటుందా? ఏమది ఒక పరేస్తారు ఈ పల్లెకు, అసలే పని చేస్తారు. మీరు నన్ను చెప్పుర్రి. పేదోళ్ళ కడుపెట్టి ఉన్నోడు వేపించుకుంటాడు. ఒక్క పైసలు తీసుకోలేదు మేము. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్ట్ ఇది. కానీ తలాపున ప్రాజెక్ట్ పెట్టుకుని మా పొలాలన్నీ బీడుగా మారుతున్నాయి, తాగేందుకు నీళ్లు లేక గొంతెండుతుందని చెప్పి మెదక్ జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ నీటిని పూర్తిగా తమకి కేటాయించాలని చెప్పి జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరి రాబోతున్న ప్రభుత్వం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతుందో చూడాలి.